మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ నుంచి ఆరా గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈ ఆరా ఎలా ఫామ్ అవుతుంది, ఈ ఆరాలో ఎలాంటి కలర్స్ ఉంటాయి, మెయిన్గా ఉండే కలర్స్ ఏంటి, ఆ కలర్స్ బ్రైట్గా ఉంటే లైట్గా ఉంటే వేరే కలర్ కాంబినేషన్స్తో కనుక ఆరాల్లో ఉంటే ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి, శారీరక స్థితి ఎలా ఉంటుంది అని చాలా చక్కగా తెలుసుకున్నాం కదా. అయితే ఈరోజు ఇంకొంచెం ఈ ఆరావర్ణాల గురించి తెలుసుకుందాం. మనకి ముందుగానే తెలుసు కదా, ఈ విశ్వం అంతా కూడా ఒక ప్రకంపనల సముదాయం అని మనకి ఇది బాగా అర్థమైంది కదా. సో ఈ విశ్వంలోని అన్ని ప్రకంపనాలను, వైబ్రేషన్స్ని సృష్టించగల ఒక పెద్ద పియానో లేక హార్మోనియం, మెట్ల వంటి మీటలు, బటన్స్. ఆ హార్మోనియంకి పియానోకి బటన్స్ ఉంటాయి కదా, ఆ బటన్స్ స్టెప్స్ లాగా ఊహించుకోవాలి. ఆ స్టెప్స్ మనం ఉన్న చోటు నుంచి అనంతంగా దాని ఇంకో ఎండ్ మనకు కనిపించకుండా ఈ విశ్వంలోకి ఆ స్టెప్స్ అలా ఉన్నట్టు మనం ఊహించుకోవాలి. సో మనం ఈ కీబోర్డ్లో ఉన్న ఈ స్టెప్స్లో ఒక్క స్టెప్ నొక్కితే, ప్రెస్ చేస్తే ఒక రకమైన ప్రకంపన, వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీ అనేది క్రియేట్ అవుతుంది అని ఊహించుకోవాలన్నమాట. మనకి గుర్తుంది కదా, ప్రకంపన అనేది జీవించి ఉన్న వస్తువుల్లో, జీవం లేని వస్తువుల్లో, అంటే మరణించిన వాటిలో, కదలలేని వస్తువుల్లో, సాలిడ్ థింగ్స్ లైక్ సోఫా, బెంచ్, చైర్, వీటిల్లో కూడా కంటిన్యూస్గా నాన్ స్టాప్గా ఒక ప్రకంపన అనేది వాటిలో జరుగుతూనే ఉంటాయి అని తెలుసుకున్నాం కదా. ప్రతి వస్తువు కూడా ఈజ్ మేడ్ ఆఫ్ సెల్స్. ఆ సెల్లో ఒక్కొక్క కణంలో ఎలా ఉంటుంది, అక్కడ ఏమి తిరుగుతూ ఉంటాయి అన్నది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అది మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు మనం ఊహించుకున్నాం కదా, పియానో మన దగ్గర నుంచి అనంతంగా ఈ విశ్వంలోకి ఈ పియానో బటన్స్ అన్నీ ఒక స్టెప్స్ లాగా, ఒక్కో బటన్ ఒక రకమైన ప్రకంపనను సృష్టిస్తూ ఉంటుంది అని ఊహించుకోవాలి. సో ఈ స్టెప్స్ మీద మనం చీమల్లాగా చిన్న చిన్న శరీరాలతో నడుస్తూ ఉన్నామనుకోండి, అప్పుడు కొన్ని స్టెప్స్ మాత్రమే మనకు కనిపిస్తాయి కదా. సో ఈ స్టెప్స్కి సంబంధించిన వైబ్రేషన్స్ మాత్రమే మనం గ్రహించగలుగుతాం. సో మనకి తెలిసిన ఈ బటన్స్, ఈ స్టెప్స్లో ఒక్కదాన్ని నొక్కితే స్పర్శ అని మనం అనుకుంటున్న ప్రకంపన కలుగుతుంది అని అనుకుందాం. ఈ ప్రకంపన చాలా నెమ్మదిగాను నిదానంగాను ఘన పదార్థంలాగా ప్రవర్తిస్తూ ఉండటం వల్ల మన చేతికి అది ఘనంగా అనిపిస్తుంది. అంతే తప్ప ఆ ప్రకంపనాన్ని మనం, ఆ స్పర్శ అన్న వైబ్రేషన్ని మనం మన చెవులతో వినలేము, మన కళ్ళతో కూడా చూడలేము, అవునా? ఇప్పుడు మనం నొక్కిన ఆ బటన్ పక్కన ఉన్న ఇంకో బటన్ శబ్దానికి సంబంధించిందనమాట. అంటే మన చెవులకి వినిపించే ఆ తరంగ ధైర్యం, ప్రకంపనాల వేగం ఉన్న శబ్దవర్ణాలను క్రియేట్ చేసే ఆ మెట్టు ఇదన్నమాట. మన కర్ణభేరిని ఈ వర్ణాలు ఉత్తేజపరచగలిగి ఉంటాయి. మన చేతి వేళ్ళకి ఈ శబ్ద తరంగాల్ని గ్రహించగలిగే నేర్పు ఉండదు కదా, కానీ మన చెవులు ఈ శబ్ద తరంగాలకు అనుగుణంగా స్పందించి శబ్దాన్ని గ్రహించగలిగి ఉంటాయి. ఒకసారి ఆలోచించండి, ఎంత అద్భుతమో ఇదంతా కూడా. సో మనం ముట్టుకోగలిగిన ప్రకంపనాలను, ఆ వైబ్రేషన్స్ని మనం వినలేము, వినగలిగిన ఆ ప్రకంపనాలను మనం ముట్టుకోలేము, అవునా? ఇది అర్థమైంది కదా, వెరీ గుడ్. సో ఇప్పుడు మనం ఈ అనంతమైన పియానో మెట్లలోని 2 మెట్లు, అంటే ఏవి, స్పర్శ అండ్ శబ్దం, వీటి గురించి మనం తెలుసుకోగలిగాం కదా. మూడో మెట్టు రూపానికి సంబంధించిందనమాట. అంటే కాంతి ప్రకంపనాల వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రకంపనాలను మన స్పర్శ జ్ఞానం గుర్తించలేదు. మన చెవులు కూడా ఈ ప్రకంపనాలను, ఈ వైబ్రేషన్స్ని వినలేవు. కానీ ఎలాగో ఈ కాంతి ప్రకంపనాలు
మన కళ్ళని ప్రోత్సహించగలిగి ఉంటాయి. ఈ శక్తిని మనం కంటి చూపు అని అంటూ ఉంటాం. ఈ 3 మెట్లు దాటిన తరువాత మనకి రేడియో ఫ్రీక్వెన్సీని సృష్టించగల బటన్స్, స్టెప్స్ దర్శనమిస్తాయన్నమాట. అంటే లాంగ్ వేవ్ అని, మీడియం వేవ్ అని, షార్ట్ వేవ్ అని, మైక్రోవేవ్ అని ఇలా రకరకాల రేడియో తరంగాలను ఈ బటన్ సృష్టించగలిగి ఉంటుంది. ఇంకా కాస్త ముందుకి పోతే మనకు టెలిపతి, దూరదర్శనం లాంటి అతీంద్రియ శక్తుల సముదాయాలను తమ ఆధీనంలో ఉంచుకుని ఉన్న ఆ స్టెప్స్ ఆర్ బటన్స్ కనిపిస్తాయన్నమాట. సో మనం తెలుసుకోవాల్సింది నిజంగా ఇలాంటి మెట్లున్న పెద్ద పియానో లేక హార్మోనియమో ఒకటి ఉందని కాదు. ఇంత వైవిధ్యం ఉన్న ఆ ప్రకంపనాల శ్రేణులతోనే ఈ సృష్టి మొత్తం నిండి ఉంది అని. ఒకసారి ఆలోచించండి, మన బాడీకి రిలేట్ అయ్యే ఎన్ని ప్రకంపనాలున్నాయి. మనం చూడగలిగిందేమో వినలేము, పట్టుకోలేము. పట్టుకోగలిగిన దాన్ని మనం వినలేము, అలాగే మనం వింటున్న దాన్ని మనం పట్టుకోలేము. ఇలా అసలు ఎన్ని వైబ్రేషన్స్, ఇవి ఓన్లీ మూడిటి గురించే మనం చెప్పుకున్నాం. అలాగే రేడియో ఫ్రీక్వెన్సీస్లో ఎన్ని రకాల వేవ్స్ ఉన్నాయి. లాంగ్ వేవ్, షార్ట్ వేవ్, మీడియం వేవ్, మైక్రోవేవ్ ఇలా. అలాగే టెలివిజన్ వేవ్స్లో ఇంకెన్ని ఉన్నాయి. మన వైఫై, ఇలా మన మొబైల్, ఇవన్నీ కూడా ఒక ప్రకంపనాలను సృష్టిస్తూ ఈ విశ్వంలో అలా కదులుతూ కదులుతూ మూమెంట్తోనే ఉన్నాయి కదా. ఎంత వైవిధ్యం ఉన్న ప్రకంపనాలు ఇవన్నీ. సో మనం శబ్దమన్నా, రూపమన్నా, రాగమన్నా, గంధమన్నా, అతీంద్రియ శక్తులన్నా, ఇంకా ఏ పేర్లు వాడినా కూడా విశ్వం మొత్తం అనంతమైన ప్రకంపనాల ప్రోగు అని మాత్రమే మనం చక్కగా పరిపూర్ణంగా గ్రహించాల్సి ఉంటుంది. అనంతమైన చైతన్యమే ఈ విశ్వం. ఈ విశ్వంలో మానవుని అనుభూతికి, జ్ఞానేంద్రియాలకు అందేది చాలా స్వల్పమైన పరిమాణం మాత్రమే. శబ్దము, కాంతి దగ్గరి బంధువులు లాంటివి. ఒక రంగు పేరు చెప్పగానే దానికి తగ్గట్టు ఒక శబ్ద వర్ణం వినిపిస్తుంది. వినటానికి ఈ విషయం ఆశ్చర్యంగా ఉంది కదూ. సరిగ్గా ఇలాంటి పని చేయగల ఎలక్ట్రానిక్ ఆర్గాన్స్ ఉన్నాయి. వాటిలో ఉన్న స్కానర్, అంటే కన్ను లాంటి పరికరం అన్నమాట. వాటిలో ఉన్న స్కానర్ ముందు ఓ రంగు ఉన్న వస్తువుని ఉంచితే ఆ రంగుకు తగిన రాగాన్ని ఆ యంత్రం వినిపిస్తుంది. ఈ విషయం అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటే మరి ఇంకా వినండి. మన చుట్టూ ఎన్నో రేడియో శబ్ద తరంగాలు, టెలివిజన్ పిక్చర్స్, ప్రోగ్రామ్స్ రిలేటెడ్ తరంగాలు, వైఫై తరంగాలు, మొబైల్ తరంగాలు తిరుగుతూనే ఉంటాయి కదా. మైక్రోవేవ్ తరంగ రూపాల్లో ఎందరో మనుష్యులు టెలిఫోన్లలో మాట్లాడుతున్న మాటలన్నీ మన చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళినా, వీధిలోకి వెళ్ళినా ఈ తరంగాలనైతే మనం తప్పించుకోలేం కదా. కానీ ఇవి మనకు కనపడవు, వినపడవు, అవునా? ఓ ట్రాన్సిస్టర్ రేడియోనో, లేదా ఒక టెలివిజన్ సెట్టో, ఒక మొబైల్ ఫోనో, ఏదో ఒక ప్రత్యేక పరికరం లేకపోతే ఈ తరంగాలను, ఈ వేవ్స్ని మనం రిసీవ్ చేసుకోలేం, గ్రహించలేం, అర్థం చేసుకోలేము, ఆనందించలేము. ఈ పరికరాలన్నీ అంటే ఏవి? ఈ రేడియో, మైక్రోవేవ్, టెలివిజన్, మొబైల్ ఇవన్నీ ప్రసారాల తరంగాల వేగాన్ని తమలో ఉన్న ఎలక్ట్రానిక్ సర్క్యూట్ల ద్వారా గణనీయంగా, అంటే ఆ తరంగాలు మనం రిసీవ్ చేసుకోగలిగే వేగంలోకి నియంత్రించి పునర్నిర్మాణం చేసి మాటలుగా, పాటలుగా, టెలివిజన్ ప్రోగ్రామ్స్గా, మొబైల్లో మనం మాట్లాడుతున్నట్టు లేదా చూస్తున్నట్టు ఇలా మనకి అందించగలుగుతున్నాయి. సో ఈ పరికరాలు పైన ఉన్న ప్రకంపనాల వేగాన్ని, ఫ్రీక్వెన్సీలను మనకు వినిపించే ఫ్రీక్వెన్సీలోకి మార్చుతాయని మనం
మరో మాటలో చెప్పుకోవచ్చు. ఇప్పుడు అదే పద్ధతిలో మనం ఆలోచిస్తే ఒక్కో కాంతి వర్ణాన్ని ఒక్కో స్వరవర్ణంగా మనం మార్చుకొని వినవచ్చు అని అర్థం చేసుకోవచ్చు కదా! లేకపోతే ఒక్కో స్వరవర్ణాన్ని ఒక్కో స్వరవర్ణంగా రూపొందించుకొని వాటిని మనం చూడొచ్చు అని కూడా చెప్పవచ్చు. తూర్పు దేశాల్లో వారికి ఈ విషయం ఎప్పటినుంచో బాగా తెలుసు. చిత్రలేఖనాన్ని సంగీతపరంగా అర్థం చేసుకుంటే అందులో మజాయే వేరుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తైలవర్ణ చిత్రంలోని రంగులు ఓ సంగీత విద్వాంసుడికి భాసురమై, స్ఫూర్తి అయి, పరమానంద భరితుణ్ణి చేసి స్వరకల్పన చేయిస్తాయి. అంగారక గ్రహాన్ని ఎర్రగ్రహం అంటామని అందరికీ తెలుసు. ఎరుపు రంగు అంగారకుడికి చిహ్నం. అసలు ఎరుపు రంగు ఛాయకు సమీకరణం చెందుతూ సంగీతంలో దో అనే స్వరం ప్రకటించబడుతూ ఉంటుందన్నమాట. ఇలా ఒక్కో రంగుకి ఒక్కో స్వరం అనేది ప్రకటించబడుతూ ఉంటుంది. మరి దీని గురించి మరింత ఎక్కువగా మనం మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో కంటిన్యూ చేద్దామా? దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.